సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. సో ఏంటి ఇప్పుడు సడన్ గా వీడియో పెట్టడానికి కారణం ఏంటి? అప్పుడు ఏమైంది అంత అర్జెంట్ అంటే, కొన్ని వందల సార్లు చెప్పాను, కొన్ని వందల సార్లు యూట్యూబ్ లో చెప్పాను. ఓకే, నాకు వాట్సాప్ లో చేసిన ప్రతి ఒక్కరికే నేను రెస్పాండ్ అవుతాను. నా టీం అంజలి ఉంది, తను రెస్పాండ్ అవ్వకపోయినా నేను మెసేజ్లు చేసి నేను రెస్పాండ్ అవుతాను, లేదా తను రెస్పాండ్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు, ఇద్దరులో ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతూనే ఉంటారు మీ మెసేజ్లకి. మేబీ ఈ రోజు ఇప్పుడు మీరు మెసేజ్ చేస్తే వెంటనే రాకపోవచ్చు, బట్ ఈవినింగ్ కో నైట్ కో పక్క రోజు మార్నింగ్ కో ఎప్పటికప్పటికి మీకు మెసేజ్ వస్తుంది. వితౌట్ రెస్పాండ్ అయితే నేను లేను, అవునా? ఇది ఫస్ట్ థింగ్. నేను వాట్సాప్ చేసిన ప్రతి ఒక్కరికో రెస్పాండ్ అవుతున్నాను. వాట్సాప్ నెంబర్ 10 సార్లు ప్రతి వీడియోలో ఇచ్చాను. ఏ వీడియోలో నేను వాట్సాప్ నెంబర్ ఇవ్వలేదో ఒక్క వీడియో నాకు చూపించండి. రీసెంట్ గా ఒక 10 వీడియోలు, ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఒక 10 వీడియోలు తీయండి. 10 వీడియోల్లో కూడా ఎక్కడ నేను వాట్సాప్ నెంబర్ ఇవ్వలేదో నాకు ఒక్క వీడియో చూపించండి. సార్, ఈ వీడియోలో మీరు వాట్సాప్ నెంబర్ ఇవ్వలేదని. ప్రతి దగ్గర నేను నెంబర్ ఇచ్చాను. ఇది నా నెంబరు, టీం అంజలి ఉంటది, లేదా మీరు మెసేజ్ చేయండి, రెస్పాండ్ అవుతారు. ఎవరో ఒకరు అవుతారు, నేను తను ఎవరో ఒకరు అవుతారు, రెస్పాండ్ అయితే అవుతారు. చెయ్యండి చెయ్యండి నువ్వు కొన్ని వందల సార్లు చెప్పాను, మీరు వినరు. ఇప్పుడు ఎందుకు సార్, ఏమైంది సార్? రీజన్ సింపుల్ గా ఒకసారి రండి. ఇది నిన్న అనాలిసిస్ వీడియో. జస్ట్ ఒక ఆయన కామెంట్ పెట్టారు. ఇప్పుడు ఆయన కామెంట్ పెట్టారని వీడియో చేయట్లేదు. దిస్ ఈజ్ ఎ సీరియస్ యాక్షన్ అన్నమాట. సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన ఏం మెసేజ్ పెట్టారు ఒకసారి మీకు ఇందులో చూపిస్తాను, చూడండి. ఇందులో బాగా కనబడుతుంది. ఇంకా అక్కడ ఇక్కడ సేమ్. ఆర్యన్ అనేవాడు ఒక పెద్ద దొంగ వెధవ. ఓకే, డబ్బులు ఇన్వెస్ట్ చేయించుకుంటున్నాడు, డబ్బులు తినేస్తున్నాడు. ఆల్రెడీ నా 10,000. ఆయన ఫేస్ చూడండి ఒకసారి. ఓకే, రామ్ ప్రసాద్ అంట. వీడియో చూస్తే నేను మళ్ళీ చెప్తున్నా, నేను పేషెన్స్ లెవెల్ ఇరిగిపోద్దండి మీలాంటి వాళ్ళ కామెంట్స్ కి. నేను కానీ డబ్బులు తింటే నా వాట్సాప్ నెంబర్ మీకు ఇవ్వను. ఫస్ట్ థింగ్, అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు, మీరు ఎవరికి కట్టారో కూడా నాకు తెలియదు. మీరు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ అమౌంట్ తిన్నారు, నంబర్ డిలీట్ చేశారు, కాంటాక్ట్ నెంబర్ డిలీట్ చేశారు, అది ఇది అంటున్నారు. ఇది ఆయన ఇచ్చారు. నేను ఒకటే మెసేజ్ కామెంట్ పెట్టాను, హలో, ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, కాంటాక్ట్ ఆన్ దిస్ నెంబర్. తినేసే వాడిని అయితే ఇది నా నెంబర్ ఇవ్వను. ఈ నెంబర్ నేను ఎన్నిసార్లు ఇచ్చాను? ఈ నెంబర్ వీడియోస్ లో ఎన్నిసార్లు ఇచ్చాను? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? ఏం వీడియోస్ ఇక్కడ ఇవ్వలేదా నెంబర్? ఇగో చూడండి, వీడియోస్ నెంబర్ ఇచ్చానా? ఎన్నిసార్లు ఇవ్వలేదు నెంబరు? కొన్ని ఈ రోజు కూడా ఇవ్వలేదా? సరే, ఇది వదిలే. మీరు ఎక్కడ కట్టారు తెలుసా? నేను 100 సార్లు చెప్పాను. తెలుగు ట్రేడర్ ఆర్యన్. ఇది మీరు టెలిగ్రామ్ లోకి వచ్చి తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని టైప్ చేస్తే తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని టైప్ చేస్తే చూడండి, ఇక్కడ తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని టైప్ చేస్తే తెలుగు ట్రేడర్ ఆర్యన్ 17,203 సబ్స్క్రైబర్స్. తెలుగు ట్రేడర్ ఆర్యన్ విఐపి 2,591 సబ్స్క్రైబర్స్. తెలుగు ట్రేడర్ ఆర్యన్ మెంబర్షిప్ 10,203 సబ్స్క్రైబర్స్. తెలుగు ట్రేడర్ ఆర్యన్ ఎడ్మిన్ డిఎం ఇది ఒకటి. అరే నేను కాదురా స్వామి, ఇవి నావి కాదు. నేను కొన్ని వందల సార్లు చెప్పాను, నా దగ్గర అంతమంది లేరు, నేను అది కాదు. మీకు ఏం కనిపిస్తుంది? 17,000 మంది, 2,000 మంది, 10,000 మంది. ఇది నా ఛానల్స్ కాదు. కొన్ని వందల సార్లు గొంతు చించుకొని చెప్పాను. సెర్చ్ బార్ లో సెర్చ్ చేస్తే ఏ ఛానల్స్ వస్తున్నాయి, అవి నాకు కాదు. సో ఇప్పుడు తెలుగు ట్రేడర్ ఆర్యన్ నేను సెర్చ్ చేసి చూపించాను. అనుకోండి, తెలుగు ట్రేడర్ ఇది తెలుగు ట్రేడర్ ఆర్యన్. ఓకే, తెలుగు ట్రేడర్ ఆర్యన్ అంటే ఎవరు? తెలుగు ట్రేడర్ అడ్మిన్. ఇక్కడ మీకు కనిపిస్తుందా? సెర్చ్ లో తెలుగు ట్రేడర్ అడ్మిన్, తెలుగు ట్రేడర్ అడ్మిన్. ఇది బ్లాంక్ గా ఉంది, ఇక్కడ ఈడేం మెసేజ్లు పెట్టలేదు. సరే, నెక్స్ట్ ఇగో తెలుగు ట్రేడర్ మెంబర్స్. తెలుగు ట్రేడర్ మెంబర్స్ బిట్ కాయిన్ లో యూ విల్ గెట్ ప్రాఫిట్ డబుల్ విత్ బిట్ కాయిన్ జాయిన్. ఎంత? 5,000, 8,000, 10,000, 20,000. మీరు 10,000 కడితే 40,000 ఇవ్వడం నాకే దురదా? నాకేమైనా సరదాయా? నేను ఎందుకు ఇస్తాను మీకు? మీరు నాకెందుకు కట్టాలి, నేను మీకెందుకు ఇవ్వాలి? నాకు అవసరం లేదు, మీరు కట్టకండి. నేను ఎప్పుడైనా ఎవరికైనా అరే డబ్బులు కట్టండి అని నేను డైరెక్ట్ ఫోన్ చేసి కానీ, లేదా నెంబర్ ఇచ్చి కానీ, నేను కాల్ చేసి కానీ, నేను ఫోన్ లో మాట్లాడు కానీ నేను మీకు ఎప్పుడైనా అడిగానా? నేను సింపుల్ ఒకటే అడుగుతున్నాను, మీకు ఫోన్ చేసి నేను అడిగానా? మీరంతటి మీరు ఏది పడితే నచ్చిన టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోతారు. జాయిన్ అయిపోయి అక్కడ ఏది చెప్తే అది నమ్మేస్తారు. కనీసం వాడు ఇక్కడ ఎవడైనా కాంటాక్ట్ నెంబర్ అయినా ఇచ్చాడా? ఇక్కడ మీకు ఎవరైనా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి మీతో మాట్లాడా? సార్ ఇలాగ ప్రాసెస్, ఇది ప్రాసెస్, ఇలా కడితే ఇంత జరుగుతుంది అని. అంత బ్లైండ్ మీరు ఎలా డబ్బులు కడుతున్నారు? ఇవన్నీ స్క్రీన్ షాట్లు చూస్తే ఇంక నేనే ఇవన్నీ చేసింది. నాకు అవసరం లేదురా స్వామి. నేను ఎవ్రీ వీడియోలో నీకు ఏ వీడియో చెప్పండి, ఏ వీడియో నేను టెలిగ్రామ్ రిలేటెడ్ గా చూడండి. ఎవ్రీ వీడియోలో నేను టెలిగ్రామ్ కోసం చూపిస్తాను. ఎవ్రీ వీడియోలో టెలిగ్రామ్ లో చూపించినప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తాను, ఆగండి ఒకసారి.
ఎవ్రీ వీడియో నేను టెలిగ్రామ్ లో చూపించిన ప్రతిసారి నా దగ్గర ఉన్న ఏవే మూడు ఛానల్ తెలుగు ట్రేడర్ ఆర్యన్, A to Z కోర్స్ గ్రూప్, Q&A గ్రూప్. తెలుగు ట్రేడర్ ఆర్యన్ A to Z కోర్స్ గ్రూప్, Q&A గ్రూప్. A to Z కోర్స్ గ్రూప్ ఎవరైనా తెలుగు ట్రేడర్ ఆర్యన్ గ్రూప్ ఎవరు జాయిన్ అవ్వాలనే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటది అని కొన్ని వందల సార్లు గొంతు చించుకొని చెప్పాను. ఈ లింక్ మీద కూడా మీరు క్లిక్ చేస్తే మీకు ఏమొస్తుంది తెలుసా, కాస్మోఫీల్ లింక్ వస్తుంది. ఇక్కడ ఎవ్రీ మంత్ ప్యాక్ ప్లాన్ చేసుకోవాలి. 210 రూపీస్ ప్యాక్ సెలెక్ట్ చేసుకొని దెన్ మీరు పే చేస్తే అప్పుడే మీరు ప్రీమియం టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవుతారు. అది కూడా ఈ 200 రూపీస్ ఎందుకు పెట్టాను తెలుసా, ఇగో ఇలాంటి స్కామర్ల వల్లే నేను పెట్టాను. ఇలాంటి స్కామర్లు 10,000 20,000 నొక్కేస్తున్నారు నా పేరు చెప్పి అని తెలుసు కాబట్టే నేను 100 సార్లు చెప్పాను. వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ ఉంటది. మీకు అవేవి అనవసరం. మీకు జస్ట్ డబ్బులు అంటే 10,000 పెడితే 20,000 వచ్చేయాలి, 30,000 పెడితే రేపు తెల్లారి కోటీశ్వర్లు అయిపోవాలి. నాకేం అవసరం అండి, నేను బిట్ కాయిన్లు ఇవన్నీ నేను ఎందుకు చెప్తాను, నాకేం అవసరం అసలు. ఒక మాట సింపుల్ లాజిక్, నాకేం అవసరం. నేను లాజిక్ ఒకటే అడుగుతున్నాను, మీకు 10,000 తీసుకొని మీకు 40,000 ఇస్తే నాకేం అవసరం, నాకేం వస్తుంది అందులో. డబ్బు 10,000 ఉంటే నేను నా దగ్గర ఉన్న డబ్బులు 10,000 నేను ₹1,00,00,000 చేసుకుంటాను కదా. నేను నీకెందుకు ఇస్తాను 10,000? లాజిక్ ఆలోచించండి. మరి చిన్నపిల్లలు కాదు కదా మీరు ఒక జాబ్ చేసిన ఎంప్లాయీ కదా సార్. మీరు ఇప్పుడు ఈ కామెంట్ దీనిలా చేశారంటే ఫ్రాడ్ గాడు ఇది అదని పెద్ద పెద్ద మాట్లాడేశారు. మీ ఫేస్ చూస్తే మీరేం చిన్నపిల్లల లేరే. మీ ఫేస్ చూస్తే మీరేం చిన్నపిల్లల లేరా. మీరు మినిమం కామన్ సెన్స్ ఉండాలి. అదే ఒకరికి డబ్బులు ఇస్తున్నామంటే ఎలా ఇస్తావు, సరే ఇప్పుడు ఇంత అయ్యిందా, నేను ఇప్పుడు ఈ రోజు రాసిస్తున్నా. ఎవరైనా టిల్ నో A to Z కోర్స్ మెంబర్స్ వీళ్ళందరూ నాకు పే చేశారు. వీళ్ళందరూ నాకు పే చేసిన వాళ్ళు. ఈవెన్ లిటరలీ చెప్తున్నా, కొంతమంది 10,000 చేశారు, 20,000 30,000 వీళ్ళందరూ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళు. ఓకే, ఇక్కడ వీళ్ళందరికీ నేను ఇప్పుడు రైట్ నో వీళ్ళందరికీ నేను ఎవరైనా జాయిన్ అవ్వాలి, ఎవరైనా కనుక్కోవాలి అంటే వీళ్ళందరి నెంబర్లు మీకు నేను అలా ఫార్వర్డ్ చేస్తాను. వీళ్ళందరి నెంబర్లు ఎవరో నెంబర్ కావాలి చెప్పండి, వాళ్ళందరి నెంబర్లు తీసి మీకు ఫార్వర్డ్ చేస్తాను. వీళ్ళు ఎవరితోనో నేను మాట్లాడలేదు, వీళ్ళు జాయిన్ అయ్యే ముందు నేను వీళ్ళతో మాట్లాడలేదు అని ఒక్కరితో ప్రూవ్ చేయించండి. నేను కోర్స్ ఇప్పుడు నేను ఇచ్చిన మెంబర్స్ కోర్స్ మొత్తం అందరితోటి ఇప్పుడు వరకు నాతో ఎవరైతే నా మెంబర్స్ టీమ్ మెంబర్స్ గా కోర్సులో జాయిన్ అయ్యి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక్కసారి ప్రూవ్ చేయించండి. ఆర్యన్ సార్ మేము కోర్స్ తీసుకున్నా, అసలు వాళ్ళ ఫేస్ కూడా చూడలేదు, మేము ఆయనతో మాట్లాడలేదు అని ఒక్కరితో చెప్పించండి. నేను ఇప్పుడు మీరు అన్నారే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, మీరు ఇవ్వవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. ఒక్కరితో చూపించండి నేను ఎవరితో మాట్లాడలేదు, నా టీం మెంబర్స్ తోటి. మీకు బాగా ఎక్కువైపోయి డబ్బులు అండి, మీకు ఎక్కువైపోయి మీరు కొట్టుకుంటున్నారు. సింపుల్ లాజిక్. మీరు నోటికి సార్ నోటికి ఎంత వస్తుంది తనకూడదు సార్. ఓకే, మీరు ఫ్రాడ్ అయిపోయారు, ఒప్పుకుంటాను. మీరు ఫ్రాడ్ అయిపోయారు, మీకు వాళ్ళ డబ్బులు పోయాయి కాబట్టి మీరు ఫ్రస్ట్రేషన్ లో నోటికి ఎంత వస్తుంది తనకూడదు. అవతల మనిషి జెన్యున్ గా ఉన్నప్పుడు అసలు తీసుకోలేడు, ఇవి అస్సలు తీసుకోలేను నేను. నిజంగా నేను అలాంటి ఫ్రాడ్ అయితే నేను సరే ఈ పార్టీకి మీ కామెంట్ ఎప్పుడో ఇలా డిలీట్ చేసేద్దును, రిపోర్ట్ లో వెళ్ళి డిలీట్ చేసి సైలెంట్ గా ఎగరేసిద్దును. నేను ఇది ఉంచి వెంటనే మీకోసం ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎందుకు మీకు వెంటనే నేను ఇది చెప్తున్నాను, రికార్డింగ్ చేసి వెంటనే మీకు ఎందుకు అప్డేట్ ఇస్తున్నాను. ఇది మీరే కాదు, చాలా మంది నాకు ఆల్రెడీ చాలా మంది అడిగారు. నేను అందరికీ చెప్తున్నాను, నేను వేరుగా కాస్మోఫీల్డ్ లింక్ ఉంటుంది, మీరు పే చేస్తేనే 200 రూపీస్ పే చేస్తేనే ప్రీమియం గ్రూప్ లోకి వస్తారు. నాకు ఏ బిట్ కాయిన్ అవసరం లేదు. నా దగ్గర జెన్యున్ గా ఉన్నోళ్ళు ఎంతమంది అంటే ఇవన్నీ ఫేక్ అకౌంట్స్. తెలుగు ట్రేడర్ ట్రేడ్ విత్ ఏడి అని చెప్పి నా ఫస్ట్ ఏదైతే పేరు ఉండేదో ఛానల్, దాంతో ఇంకా స్టిల్ ఎవడో రన్ చేస్తున్నాడు. ఓకే, అలా తెలుగు ట్రేడర్ పేరు మార్చి తెలుగు ట్రేడర్ ఆర్యన్ అని పెట్టాను, ఆర్యన్ మెంబర్షిప్ అంటే అప్పుడు ఎవడో క్రియేట్ చేసాడు. ఓకే, ఇది 17,000 మంది. ఇక్కడ బిట్ కాయిన్ చూడండి, ఇంత బిట్ కాయిన్ ఎవడే, అరే 5,5250 డాలర్స్ అంటే ఎంత తెలుసా, దగ్గర 5-6 లక్షలు రా స్వామి. ఎందుకురా నేను తీసుకుంటాను అంత 5-6 లక్షలు. ఇది ఇంత డబ్బులు, ఇంత ఇన్వెస్ట్మెంట్లు ఎవడు ఎంత పనికిమాల చెత్త ఇదంతా. మీకు ఎంత క్లియర్ కూడా కనిపించట్లేదా ఎవరని. ఇక్కడ మీరు వెళ్ళినా ఇక్కడ అడ్మిన్ ఉంటాడు, లేదా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీరు క్లియర్ కట్ గా అన్ని అడగొచ్చు. ఇక్కడ ఎవరు లేడు, ఏది పడితే ఛానల్ మీరు పే చేసేసి నన్ను అంటారేంటి. నా దగ్గర ఉన్న వాళ్ళు ఒకటేనండి, ఎవరైతే ఇక్కడ టెలిగ్రామ్ లింక్ జాయిన్ అయ్యి పే చేసి జాయిన్ అవుతారో వాళ్ళు ఓన్లీ 201 మెంబర్స్ అంతే. వీళ్ళే నా దగ్గర ఉన్నారు. నెక్స్ట్ ఇది నా కోర్స్ మెంబర్స్ 217 మెంబర్స్. Q&A గ్రూప్ ఈలే A to Z కోర్స్ మెంబర్సే. ఇప్పుడు నా వాట్సాప్ చూపిస్తాను. వాట్సాప్ లో నెంబర్స్ డిస్ప్లే అయిపోతాయి వేరే వాళ్ళవి, సో కొద్దిగా బట్ స్టిల్ ఐ విల్ షో వాట్సాప్ వెబ్. సార్ వాట్సాప్ వెబ్ లోడ్ అవుతుంది, ఆగండి. ఓకే,
సో నెంబర్స్ డిస్ప్లే అయిపోతాయి. బట్ స్టిల్ మీకు ఒక రఫ్ ఎస్టిమేషన్స్ లో చూపించాలి అంటే ఒకసారి సర్లేండి పర్లేదు, నాకు ఇది ఇష్యూ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఇక్కడ లోడ్ అయిన ప్రతి ఒక్క నెంబర్ తో నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చాను. మీకు ఎక్కడైనా మెసేజ్లు అంటే మెసేజ్ వచ్చి అలా బ్లాంక్ గా కనిపిస్తుందా? అంటే ఒక మెసేజ్ ఏదైనా పెండింగ్ కనిపిస్తుందా? మీకు ఒక మాట చెప్పండి, ఇక్కడ ఏదైనా మెసేజ్ పెండింగ్ కనిపిస్తుందా? నేను స్క్రోల్ చేస్తున్నాను ఎందుకంటే నెంబర్స్ డిస్ప్లే అయిపోతాయి కాబట్టి. సో ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను, ఎప్పుడైనా మెసేజ్ ఇక్కడ టింగ్ అంటే అలా పెండింగ్ లో ఉంది కనిపిస్తుందా? ప్రతి ఒక్కరికి రిప్లై వెళ్తుందండి, ప్రతి ఒక్కరికి నా టీం రిప్లై ఇస్తుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. బ్లాంక్ ఏ మెసేజ్ లేదు, నేను కాకపోయినా ఎవరో ఒకరు ఇస్తారు. ఓకే, మీరు ఫ్రాడ్ అయిపోయారు, మీకు సెన్స్ ఉండాలి లేదు. నేను స్టిల్ మీకు ఇప్పటికీ చెప్తున్నాను, మీరు ఇంకా ఉంటే కింద వాట్సాప్ నంబర్ మెసేజ్ చేయండి, ఎలా అయ్యారు ఏంటో నేను కనుక్కుంటాను. బట్ నేనైతే నా అప్డేట్ క్లియర్గా ఇచ్చాను. దిస్ ఈజ్ మై ఓన్లీ టెలిగ్రామ్ ఛానల్ ఐ హ్యావ్. దానికి మించి ఇంకే టెలిగ్రామ్ ఛానల్స్ నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నవి ఈ 3. నాకు మిగతా వాళ్ళకి అనవసరం, నేను ఇంకేవి ఇవ్వాల్సిన అవసరం నా దగ్గర లేదు, నాకు అనవసరం కూడా. క్లియర్ గాట్ ఇట్. నేను ప్రతి ఒక్క నా టీంలో ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏం మెసేజ్ ఆడినా నేను 4 రిప్లై ఇస్తాను. నేను మాట్లాడుతుంటాను, రిప్లై ఇస్తాను. మీకు మీ అంతటి మీరు ఏది పడితే డిసైడ్ అయిపోయి ఎవరిని పడితే అలా అనకూడదు, అది తప్పు. మీరు మాట అన్నారనే ఇది పాయింట్ కాదు ఇది. బట్ మీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఒకసారి ఎవరికి ఇచ్చాం, ఎందుకు ఇచ్చాం, ఏం అవసరం, ఆడికి డబ్బులు సంపాదించి నాకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ఇది నా దగ్గరే కాదు ఎవరి దగ్గరైనా ఆలోచించండి. ప్రతి ఒక్క యూట్యూబర్ పేరు మీద స్కామ్ అవుతుంటది. జాగ్రత్తగా ఉండాల్సింది మీరు లేకపోయి అవతల వాళ్ళని అనొద్దు అంతే. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.